హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వెల్గ్రో కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పేరు చిల్లీ చికెన్. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం చూద్దాం. 1/2 kg బోన్లెస్ చికెన్, కారం, కొద్దిగా నిమ్మరసం, వెనిగర్, టేస్ట్కి తగినంత సాల్ట్, పసుపు, స్ప్రింగ్ ఆనియన్, కార్న్ఫ్లోర్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, క్యాప్సికమ్, ఎండుమిరపకాయలు, గరం మసాలా, సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు, సన్నగా తరుక్కున్న ఒక ఉల్లిపాయ, ఒక 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరుక్కున్న అల్లం, కొద్దిగా మైదా, టమాటా కెచప్, చిల్లీ సాస్, సోయా సాస్, కొద్దిగా పెరుగు, ఒక కోడిగుడ్డు. తయారు చేసుకునే విధానం చూద్దాం. ఒక 1/2 kg చికెన్ని ఈ సైజ్ పీసెస్ బోన్లెస్ చికెన్ని కడిగి పెట్టుకోండి. దాన్ని ఒక బౌల్లో కడిగి పెట్టుకుని దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ నిమ్మరసం, కొద్దిగా పెరుగు, ఒక 2 నుంచి 3 టీ స్పూన్ల పెరుగు వేసుకోండి, కొద్దిగా గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోండి. ఇందులో కొద్దిగా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి, కొద్దిగా 1/2 టీ స్పూన్ వెనిగర్ వేసుకోండి, 1 టీ స్పూన్ మైదా, 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఒక కోడిగుడ్డు అందులో వేసుకొని బాగా కలుపుకోండి. ఒక 1/2 అవర్ మ్యాగ్నేట్ అవటానికి పెట్టుకుందాం. మొత్తం ఇవి కలిపిన దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. యాక్చువల్గా చైనీస్ డిషెస్లో మనకి నువ్వుల నూనె యూస్ చేస్తారు. మీరు నువ్వుల నూనె లేదంటే నార్మల్ రిఫైండ్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక 1/2 అవర్ సోక్ చేసుకుందాము, మ్యాగ్నేట్ చేసుకుందాము. ఈ 1/2 అవర్ ఇందులో నానడం వల్ల ఏంటంటే చికెన్కి మొత్తం ఈ మసాలాలు ఇవి అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని ఒక 1/2 అవర్ చికెన్ని మ్యాగ్నేట్ అవ్వనిద్దాం. మన చికెన్ బాగా నానిందండి, 1/2 అవర్ అయ్యింది. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకుందాము. ఫ్రైకి ఇదండి బాగా మ్యాగ్నేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రైకి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద బాణీ పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయింది. ఇప్పుడు ఈ పీసెస్ని మనం అన్నీ కలుపుకున్న పీసెస్ని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ట్రిప్లో మాత్రం ఒక 2 మినిట్సే ఫ్రై చేసుకుందామండి. ఇలాగా 2 మినిట్స్ ఫ్రై అయ్యాక మొత్తం తీసేసుకోండి. తీసుకుని పక్కన ప్లేట్లో వేసుకోండి. మిగతా చికెన్ కూడా అలాగే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ హీట్లో మళ్ళీ ఈ చికెన్ పీసెస్ వేసుకుని ఇప్పుడు 5 to 6 మినిట్స్, ఒక 8 మినిట్స్ దాకా ఫ్రై చేసుకుందాం. ఇట్లా మనం 2 టైమ్స్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇది బయట నుంచి క్రిస్పీగా ఉంటుంది, లోపల నుంచి సాఫ్ట్గా ఉంటుంది. 5 మినిట్స్ అయిందండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని తీసేసుకోండి.
ఇలాగా మనం 2 టైమ్స్ ఫ్రై చేయడంతో ఏంటంటే బయట నుంచి క్రిస్పీగా ఉంటుంది, లోపల నుంచి సాఫ్ట్గా ఉంటుంది. ఇలాగా మళ్ళీ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మిగిలినవి ఏవైతే పీసెస్ ఉంటాయో వాటిని కూడా అలాగే ఫ్రై చేసుకోండి. ఆయిల్ మాత్రం వేడిగా ఉండాలి. వీటిని కూడా 5 to 6 minutes, మ్యాక్సిమం 8 minutes దాకా వీటిని కూడా ఈ టెంపరేచర్ ఉన్న ఆయిల్లోనే మీరు ఇలాగే వేడిగా ఉన్న ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఫుల్ ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఇప్పుడు వీటిని కూడా పక్కన తీసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకొక బాణీ పెట్టుకుందాం. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఇందులో సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు వేసుకోండి. వెల్లుల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు వేసుకోండి. సన్నగా తరుక్కున్న అల్లం, కొద్దిగా బాగా ఫ్రై అవ్వనివ్వండి. వాటిని సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు కూడా వేసుకోండి. వేసుకొని ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు ఇవి బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మన ఎండుమిరపకాయలు చిన్న చిన్నగా చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ చిన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకోండి. క్యాప్సికమ్తో పాటు మీరు మనం పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకోండి. అందులోనే ఉల్లిపొర తరిగి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోండి. ఇవన్నీ కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. కొద్దిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes మీరు ఇలాగా తిప్పుకుంటూ కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఎందుకు వీటిని ఆడనివ్వకండి, కలర్ చేంజ్ అవ్వకూడదు, ప్లస్ దీంట్లో ఉన్న పచ్చి వాసన అనేది పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వెనిగర్, కొద్దిగా సాల్ట్,
టేస్ట్కి తగినంత చికెన్లో ఉంటుంది, చూసుకొని వేసుకోండి. మీరు ఆల్రెడీ చికెన్లో వేసారు కాబట్టి ఇందులో సాల్ట్ వేసేటప్పుడు ఒకసారి మీరు చూసుకొని వేసుకోండి. 2 టీ స్పూన్ల సోయా సాస్, 1 టీ స్పూన్ చిల్లీ సాస్, 1/2 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ని కొద్ది వాటర్ వేసి కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ ఇందులో వేసుకోండి. ఇది కొద్ది గ్రేవీ కోసం అంతే. సాల్ట్ కొద్దిగా తగ్గినట్టు అనిపించిందండి, నేను అందుకే కొద్దిగా సాల్ట్ వేసాను మళ్ళీ. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకుందాం. చికెన్ పీసెస్ వేసుకున్నాక పైనుంచి కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకుని ఒక 1/2 మినిట్ ఇందులో ఇలాగే లో ఫ్లేమ్లో ఉంచి తిప్పుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి. చిల్లీ చికెన్ రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. ఎంతో ఈజీగా చిల్లీ చికెన్ రెడీ చేసుకున్నామండి. మీకు రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. ఇది కొద్దిగా చైనీస్ ఫుడ్ కాబట్టి దీంట్లో మనం సోయా సాస్ అవి యూస్ చేసాము, వాటితోటే టేస్ట్ ఉంటుంది. సో ఈ చిల్లీ చికెన్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.